హాయ్ ఫ్రెండ్స్! మనం ఈరోజు వచ్చేసాము ఎల్లోరా కేవ్స్. ఇది మహారాష్ట్ర ఔరంగాబాద్‌లో ఉంది. ఇక్కడ మనకు మొత్తం 100+ కేవ్స్ ఉన్నాయి. దాంట్లో పబ్లిక్ విజిటర్స్‌కొచ్చేసి ప్రెజెంట్ మనకు 34 మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఆ 34లో 1-12 కేవ్స్ వచ్చేసి బుద్ధిజం గురించి, 13-29 వచ్చేసి హిందూయిజం గురించి, 30-34 వచ్చేసి జైనిజం గురించి మనకు అక్కడ కల్చర్ చూపిస్తుందనమాట. మనకు మెయిన్ వచ్చేసి 16థ్ కేవ్ కైలాష్ టెంపుల్ అంటారు. ఈ మొత్తం ఈ ఎల్లోరా కేవ్స్ అనేది ఏంటంటే ఒకటే కొండని పైనుంచి కిందికి చెక్కుతూ వచ్చిర్రనమాట. మొత్తం దీనికి 500 ఇయర్స్ పట్టింది దీన్ని చెక్కడానికి. అండ్ ఓన్లీ కైలాష్ టెంపుల్ ప్రిపేర్ చేయడానికి 150 ఇయర్స్ పట్టింది. దీని ఎంట్రీ ఫీజ్ వచ్చేసి మనకు ఇండియన్స్‌కైతే ₹40, ఫారెన్స్‌కైతే ₹600 వాళ్ళు ఛార్జ్ చేస్తారు ఎంట్రీ పాస్. ఇది 6వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం మధ్యలో రాజ్యకూట అనే రాజవంశస్థులు దీన్ని నిర్మించారు. ఒకటే ఉందా ఇది? స్తంభం పక్కన మనకు ఎలాంటి సపోర్ట్ లేకుండా దీన్ని ఎంత పెద్దగా చెక్కారు. అంతేకాకుండా ఇక్కడ పెద్ద ఏనుగు ఉంది. ఈడ మా ఫ్రెండ్ ఏమన్నాడంటే, మనం చూడురా దాని కాళ్ళ వరకు కూడా సరిపోతలేమో అంటున్నాడు. అంత పెద్ద ఏనుగు శిల్పి చెక్కారు ఇక్కడ. ఈ ఎల్లోరా కేవ్స్ బెస్ట్ టైం టు విజిట్ వచ్చేసి ఆగస్ట్ నుంచి అక్టోబర్. ఆ టైంలో వెదర్ బాగుంటుంది. నేచర్ మొత్తం గ్రీన్ కలర్‌లో ఉంటుంది. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ మోస్ట్‌లీ సమ్మర్ హాలిడేస్‌లో చాలామంది వెళ్తారు. 10వ గుహనొచ్చేసి విశ్వకర్మ గుహ అంటారు. అక్కడ విశ్వకర్మ ఒకే రాత్రిలో తన టీమ్ అందరితో కలిసేసి అక్కడ ఎన్నో శిలలను చెక్కాడు అని చెప్పేసని. ఇంకా అక్కడ 15 అడుగుల పెద్ద బుద్ధుడి విగ్రహము. అది చూడడానికి ఎంతో శాంతినిస్తుంది మనకు. అక్కడ స్తంభాలన్నీ మనం ఒకటి ధ్వని చేస్తే దానికి ప్రతిధ్వని అంటే రీసౌండ్‌ని అక్కడ మొత్తం వైబ్రేట్ చేస్తాయి. ఒకదానికొకటి ఇంటర్ కనెక్షన్ ఇస్తూ ఉన్నాయి అక్కడ మొత్తం గుహలు. ఇంకా 14వ గుహనొచ్చేసి రావణ బ్రహ్మ గుహ అని, 15వ గుహ మొత్తం నటరాజ శివలింగం. అంటే శివుడు నటరాజ అవతారంకి సంబంధించినటివి మొత్తం 15 గుహలో. 16వ గుహ మనం కైలాష్ టెంపుల్ అని చెప్పాను స్టార్టింగ్‌లో. అక్కడ మొత్తం రామాయణ, మహాభారత, భాగవత, దశావతారాలు అంటే ఎన్నో మొత్తం హిందూ కల్చర్‌ని మొత్తం చూపిచ్చేది 16వ గుహ. 21వ గుహని రామేశ్వర గుహాలయం అని, 22వ గుహని నీలికంఠ గుహ అని, అలాగే 25-29 గుహలో మొత్తం మనకు సూర్యుడికి సంబంధించింది. అంటే సూర్యుడు, 7 గుర్రాల పైనున్న పెద్ద రథము, ఇంకా రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తిన ఘట్టము, శివుడు ఇవన్నీ 25-29 గుహలకు సంబంధించి ఉంటుంది. 30-34 గుహలొచ్చేసి మొత్తం జైనిజం గురించి తెలుపుతుంది. అంతే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఎట్లుందంటే లైక్ మనము ఇట్లా హోల్స్ ఉంది ఇక్కడ. సింహావతారం. కలర్
ఇక్కడ శిల్పకళ ఎంత అద్భుతంగా ఉందంటే, కొన్ని వేల సంవత్సరాల క్రితం మన దగ్గర ఎటువంటి పరికరాలు లేవు. మిషన్స్ గానీ, అలాంటివి శిల్పాలు చెక్కడానికి. మొత్తం చేతితో శిల్పాలను చెక్కారు. అంతే కాకుండా పైన రూఫ్‌కి మొత్తం పెయింటింగ్స్, కలర్స్ తోటి అందమైన చిత్రాలను అలంకరించారు. అవి ఇప్పటికీ మనకు మంచిగా కనిపిస్తున్నాయి. అక్కడ లోకల్ గైడ్స్ ఉన్నారు. మనం వాళ్ళ సహాయంతో వెళ్తే వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు అన్ని లాంగ్వేజెస్‌లో. ఫారెన్ నుంచి వచ్చిన ఫారెన్ కంట్రీస్ వాళ్ళు చాలామంది గైడ్ సహాయంతోటి అంటే మనకైతే తెలుసు ఎక్కడ అంటే ఏ దేవుళ్ళు ఏంటి వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయలేరు కాబట్టి వాళ్ళు గైడ్ సహాయంతోటి మొత్తం ఫోర్ట్ మొత్తం చూస్తున్నారు. ఫోర్ట్ మొత్తం కవర్ చేయాలంటే 2-3 అవర్స్ అని చెప్తారు. బట్ టోటల్ 1-34 కేవ్స్ అన్నీ చూడాలి అంటే ఈజీగా ఒక 5 అవర్స్ టైం పడుతుంది. మొత్తం మంచిగా చూడాలి, అర్థం చేసుకోవాలంటే. బట్ అమేజింగ్. మనం చూడడమే కాకుండా దాని చరిత్రను అందరం తెలుసుకోవాలి. ఆ స్తంభాలు గానీ, ఆ ఏనుగులు, పెద్ద పెద్ద రాళ్ళు అసలు పైనుంచి చెక్కుతూ రావడం కొంచెం గూడా మిస్టేక్ లేకుండా But now that painting is in full unity by this painting first they applied plaster. వెనకాల కోచ్ మళ్ళా మళ్ళా పోవచ్చులా. కొచ్చుకో అరే ఇవే అలా కనబడుతున్నారు చీకట్లు. హర మహాదేవ్. నీళ్ళు మంచి శివలింగం తీసేసి దుర్మార్గులు ఉండాలి బట్ లేరు. ఈడ కూడా పెయింటింగ్ చూడు. हाथ में तो स्टोर कर दो चलो ఫ్రెండ్స్ మన ఎల్లోరా కేవ్స్. ఇంకా మనకి ఇక్కడ ఒక 10% మొత్తం ధ్వంసం అయిపోయింది. పూర్వం మనను పరిపాలించిన వాళ్ళు ఇక్కడ మొత్తం దాన్ని ధ్వంసం చేసేసి ఇరగ్గొట్టి మన దేవుడి విగ్రహాలు తీసేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. దానికి అక్కడ మనకు ఎన్నో సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాము ప్రస్తుతం కూడా. ఇక్కడ శివలింగం ఉన్నా కూడా ఇక్కడైతే పూజలు అనేది అయితే జరగట్లేదు. అది రీజన్ ఏంటి మనకు తెలియదు. బట్ ఆలయం అయితే అమేజింగ్ సూపర్ ఉంది అసలు. అందరూ చూడదగ్గ ప్లేస్ అనమాట ఇది. ఇక్కడైతే 20 రూపీస్ నోట్ చేతిలో పట్టుకొని నేను కూడా ఫోటో తీశాను ఫ్రెండ్స్. ఇంకా నేను ఒక గుహ లోపల వెళ్ళిన తర్వాత చిన్నది ఒకటి వే ఉండే. నేను సరే చూద్దాం ఆ వే ఎక్కడి వరకు వెళ్తుందో అని కొంచెం లోపలికి వెళ్తూ అనుకున్నా. ఇది మళ్ళీ బయట ఎక్కడ వస్తుందో ఏమో, మా ఫ్రెండ్స్ నా కోసం వెతుకుతారేమో వెనకాల. సరే ఎట్లయితే అట్లయితే అని వీడియో చూస్తూ లోపలికి వెళ్ళిన. కొంచెం దూరం వెళ్ళిన ఇంకా వెళ్ళిన తర్వాత చూస్తే ఏం లేదు. లైక్ కొంచెం దూరం చూస్తే మొత్తం డెడ్ ఎండ్ ఉందన్నమాట. అది ఎక్కడికి వేయలేదు. మళ్ళీ అదే రూట్లో వెనకాలకి వచ్చిన. నేను అది ఏడికో వెళ్తుందేమో రూట్ అనుకున్నా. ఇక్కడైతే మరీ దారుణం ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని దేవతా విగ్రహాలు చాలా బాగున్నాయి.
కానీ ఇక్కడ వాళ్ళు చేసింది ఏంటంటే ఒక దేవతకి కాళ్ళు తీసేయడం, ఒక దేవతకి చేతులు తీసేయడము, తల, బాడీ, వాహనాలుగా ఉండే సింహము, నందీశ్వరుడు, ఇట్లా అన్నీ ఒకటి కాకపోతే ఒకటి మొత్తం అన్నీ కొట్టేయడము, నరికేయడం లాంటివి చేసి అసలు గుర్తుపట్టడానికి రాకుండా చేసిర్రు. కొన్ని విగ్రహాలంటే ఏ దేవుడివో కూడా మనం గుర్తుపట్టలేకుండా చేసేసిర్రు మొత్తం. మంది కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ వచ్చిన వాళ్ళు అక్కడ నుండి 1 కిలోమీటర్లోనే మనకు ఎల్లోరా కేవ్స్ అనేది ఉంది. అది చూడడానికి వస్తారు. బట్ కొందరు ఏం చేస్తారంటే అక్కడ ప్యాకేజ్ ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం అక్కడ నియర్ బై మినీ తాజ్‌మహల్, ఎల్లోరా కేవ్స్, కొన్ని టెంపుల్స్ అన్నీ కలిపి ప్యాకేజ్ చెప్తారు. బట్ అట్లా ప్యాకేజ్ మాట్లాడుకుంటే మనం ఎల్లోరా కేవ్స్ అయితే మొత్తం కంప్లీట్ చూడలేము. మాకు కూడా సేమ్ అదే సిచ్యువేషన్ జరిగింది. ప్యాకేజ్ వాళ్ళు మిగతా టెంపుల్స్ క్లోజ్ చేస్తారు, తాజ్‌మహల్ క్లోజ్ అయిపోతుంది అని చెప్తే మేము ఎల్లోరా కేవ్స్ ఫాస్ట్ చూసుకున్నాము. ఎల్లోరా కేవ్స్ చూడాలంటే 1 డే మొత్తం ఎల్లోరా కేవ్స్, కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగానికి మాత్రమే టైం స్పెండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ ప్యాకేజ్ తీసుకుంటే మనం ఇది మొత్తం చూడలేము. మొత్తం పైకైతే వచ్చేసాము. పైనుంచి వ్యూ చాలా బాగుంది. ఇక్కడ మనకు వర్షం పడ్డప్పుడు వాటర్ వెళ్ళడానికి వే కానీ, మనకు అక్కడ నుండి లోపల టెంపుల్లో శివలింగం దగ్గరికి ఏదో వే ఉంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాటర్ది మనకు చిన్న కోనే టైప్ పైన కనిపించింది. అదే లోపల కూడా ఒకటి కింద ఉంది. ప్లస్ అక్కడ చిన్న టెంపుల్ టైప్ ఉంది పైన. హర హర మహాదేవ్.